చెప్పాల్సిన పని లేదు. ఈయన బాగా పరిచయం ఉంది ఆంధ్రప్రదేశ్కి. మరోవర్ ఈయనతో నాకు చాలా దగ్గరగా రిలేషన్ ఉంది. ఏంటంటే ఈయన శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చినా కూడా ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్. సో ఏంటంటే ఈయన గురించి నాకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం జిల్లా అంటే అసలు టీడీపీ ఎప్పుడు కూడా ఓటమి ఉండదు. ఫస్ట్ టైం ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా శ్రీకాకుళం అంటే సో ఎర్రనాయుడు గెలుస్తాడు కదా అనేది నాకు తెలిసి ఈయన యువతకి చాలా స్ఫూర్తి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 83లో ఈయన వయసు 26 ఇయర్స్. అప్పుడే ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ ఎల్ఎల్బి చేశారు. సో అంత ప్రాక్టీస్ చేసిన తర్వాత రాజకీయాలకి ఎన్టీ రామారావు పిలుస్తున్నారు, యువతని ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి విద్యావంతులకి పిలిచి పార్టీ టికెట్ ఇస్తున్నారని చెప్పి ఈయన రాజకీయాలకు ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన తన సొంతానికి ఆలోచించి ఉంటే హీ మైట్ బి గుడ్ లాయర్ యాక్చువల్లీ. బట్ అతను సొసైటీకి ఏదో కొంత చేయాలి. ఎందుకంటే అతను వచ్చింది చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఐ మీన్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు అతను. సో సొసైటీకి ఏదైనా చేయాలి అనే దృఢ నిశ్చయంతో అతను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం, అదేవిధంగా ఓటమి లేకుండా 4 సార్లు ఏకగ్రీవంగా కాదు బంపర్ మెజార్టీతో గెలిచాడు శ్రీకాకుళంలో. అది కూడా శ్రీకాకుళం జిల్లాలో అంతవరకు జమీందార్స్ భూస్వాములు పెత్తనం ఉండేది. వాళ్ళకి అసలు అంటే నార్మల్లీ కాంగ్రెస్ హ్యాస్ టు గివ్ టికెట్స్ టు ద జమీందార్స్. సో వాళ్ళని ఎదిరించడం అనేది చిన్న విషయం కాదు. అలాగా ఆయన తెలుగుదేశం తరఫున ఒకసారి 1989లో అతనికి పార్టీ టికెట్ ఇవ్వలేదు డ్యూ టు సమ్ రీజన్స్. సో ఆ టఫ్ టైంలో కూడా అతను ఇండిపెండెంట్గా గెలిచాడు. అతను సెంట్రల్లో కూడా చాలా క్యాబినెట్ యూనియన్ మినిస్టర్ చేశాడు. బట్ ఆయన పర్సనల్గా కూడా ఎప్పుడు గర్వంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన అంత పెద్ద స్థాయి ఢిల్లీ రేంజ్కి వెళ్ళినా కూడా ఈవెన్ అతన్ని అందరూ చదువుకునేటప్పుడు ఆ ఊరిలో ఆ పల్లెటూరులో శ్రీకాకుళం ఊరిలో అన్న బావ కజిన్ అలా పిలుస్తూ ఉండేవారు. సో అయిన తర్వాత సార్ అని పిలిచేవారు. ఎందుకంటే అతను స్టేటస్ చాలా పెద్దదైందాము సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత. అయినా కూడా ఆయన ఎప్పుడు నన్ను అలా పిలవద్దు, నన్ను పెద్దవాడిని చేయొద్దు అని చాలా కలిసిపోతూ ఉండేవాడు జనాల్లో. సో ఆ విధంగా అతనికి ఎప్పుడు క్రేజ్ ఉంది. అదేవిధంగా అతను చాలా విషయాల్లో అంటే రీసెంట్గా కూడా అతను అవినీతి మీద చాలా యుద్ధం చేశాడు. మరోవర్ ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారంటే కారణం మీ అందరికీ తెలుసు పేర్లు. దానికి రీజన్ ఎర్రనాయుడు గారని నేను చెప్తున్నాను. సో యువత డెఫినెట్గా అతను చనిపోవడం చాలా బాధాకరం 55 ఏళ్ళకే. బట్ ఆయన నుండి స్ఫూర్తి ఏంటంటే యువత నిద్ర మేలుకుంటే ఎప్పుడైనా దేశానికి మంచిది. కానీ ఇప్పుడు యువత ఎలా ఉందంటే ఏదో పార్ట్ టైం మనం వీఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్స్, కానీ అసలు ఫ్యూచర్ తరాలకి మనం ఏం అందిస్తున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది లేదు. ఎవడెంత తింటే మనం కూడా ఓకే మనకి ఎంత 100 రూపాయలు పార్టీ ఇస్తున్నాడు, ఆడొక 100 రూపాయలు తింటే మనకు 20 రూపాయలు ఇస్తున్నాడు అన్నదే మనం ఆలోచిస్తున్నాం. కానీ రేపు మన భావితరాలకు మనం ఏం అందిస్తాం, ఎటువంటి దేశాన్ని అందిస్తున్నాం, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అని ఆలోచించడం లేదు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్. మనకి మంచి లీడర్ అనేది మనం ఎన్నుకోవాలి. యూత్ మనం మెయిన్ మనం అందరికీ మోటివేట్ చేయగలగాలి. ఏది మంచి ఏది చెడు అని చెప్పగలగాలి. మనమే చెప్పలేకపోతే రేపు ఫ్యూచర్ మనం అనుకుంటా ఉంటాం, ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటాం ప్రతి ఒక్కరు అవినీతి చేస్తున్నాడు, చైనా అంత డెవలప్ అవుతుంది, జపాన్ అంత డెవలప్ అవుతుంది, ఇండియా ఎందుకు డెవలప్ అవడం లేదు. అసలు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం డెవలప్ చేయడానికి? కనీసం 10 మందికి నేను చెప్పగలుగుతున్నాం, మరి ఈ లీడర్కి ఓటేస్తే వీడు ఇలా తినేస్తున్నాడు, వీడికి కాదు మనం ఇలాంటి వాడికి వెయ్యాలి అని. సో డెఫినెట్గా ఇక్కడ గోపి అండ్ కిషోర్ చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు. డెఫినెట్లీ వాళ్ళకి ఇదే విధంగా మనం ప్రతిదీ మనకి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ వీ హ్యావ్ టు మోటివేట్ సమ్ పీపుల్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. అట్లీస్ట్ ఆ మెసేజ్ కనుక మనం ఇవ్వగలిగితే మన సొసైటీకి మనం కొంత చేయగలుగుతాం అని నా ఉద్దేశం. సో దానికి డెఫినెట్గా ఎర్రనాయుడు గారు ఒక స్ఫూర్తి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవెన్ దట్ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే. బట్ మనం ఈ ఎర్రనాయుడు గారు ఈ సంస్మరణ సభలో డెఫినెట్గా ఆయన నుండి ఈ స్ఫూర్తి పొంది మనం ఆ విధంగా ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.